క్రిందటి వీడియోలో ఇక్కడ వదిలేశాను. దానిని ఇప్పుడు కొనసాగిస్తాను. చూడండి, ఈ బొమ్మలో ఆధార బిందువు, దాని నుండి ఉపయోగిస్తున్న బలాల దూరాలు అంటే ఆధార బిందువు నుండి D2 దూరంలో F2 అనే బలం పనిచేస్తుంది. అలాగే D1 అనే దూరంలో ఇంకొక వైపు F1 అనే బలం పనిచేస్తుంది. ఈ రెండు బలాల మధ్య ఉండే సంబంధాన్ని ఇలా రాస్తాను. ఇన్పుట్ బలము ఇంటూ ఆధారం నుండి ఇన్పుట్ బలాన్ని ఉపయోగిస్తున్న దూరం అంటే లంబ దూరం ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బలము ఇంటూ ఆధారం నుండి అవుట్పుట్ బలం పనిచేసే దూరం. కావున F2 D2 ఈజ్ ఈక్వల్ టు F1 D1 అని వ్రాయొచ్చు. ఎంత శక్తిని వ్యవస్థకి ఇస్తామో అంతే శక్తి బయటకు వస్తుంది. ఇక్కడ ఘర్షణ బలం స్వల్పంగా లేదా 0 అని అనుకున్నాం. ఇది మనకి ఏ విధంగా పనికొస్తుంది? కొన్ని లెక్కలను చేస్తే అర్థమవుతుంది. చూడండి, ఉదాహరణకు నా వద్ద 100 న్యూటన్ల బరువు గల వస్తువు ఉందనుకుందాము. దానిని ఇలాంటి ఏటవాలుగా ఉన్న ఉపరితలంపై పెట్టాను. నాకు 10 న్యూటన్ల శక్తిని ఉపయోగించి కిందకు తోసే సామర్థ్యమే ఉందనుకుందాము. అయితే నా బలం 10 అయితేనే ఈ బరువుని ఎత్తగలను. నా బలాన్ని అన్ని రెట్లు ఎలా పెంచగలను? చూద్దాం. 10 ఇంటూ ఇన్పుట్ దూరము 100 ఇంటూ అవుట్పుట్ దూరానికి సమానం కావాలి. ఇక్కడ ఆధారాన్ని గీస్తాను. అయితే ఆధారం నుండి నేను బలం ఉపయోగించే బిందువు యొక్క దూరం DI, అలాగే ఆధారం నుండి 100 న్యూటన్ బరువు ఉన్న చోటు D0 దూరంలో ఉందనుకుందాం. అయితే ఇన్పుట్ దూరానికి మరియు అవుట్పుట్ దూరానికి మధ్య నిష్పత్తి ఎంత? రెండు వైపులా 10తో భాగిస్తే DI ఈజ్ ఈక్వల్ టు 10 D0 వస్తుంది. అంటే ఆధారం నుండి బరువు 5 మీటర్ల దూరంలో ఉంటే మనం 10 న్యూటన్ల బలాన్ని 5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్ల దూరంలో అంటే ఆధారం నుండి 50 మీటర్ల దూరంలో 10 న్యూటన్ల బలాన్ని ఉపయోగిస్తే సులువుగా 100 న్యూటన్ల బరువును ఎత్తగలం. ఒక యంత్రాన్ని ఇలా DI/D0 ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చేలా తయారు చేస్తే 10 న్యూటన్ల బలాన్ని కిందకు ఉపయోగిస్తే 100 న్యూటన్ల బరువు పైకి లేస్తుంది. నేను ఎంత ఎత్తు ఆ బరువును లేపాలో అంతకు 10 కిందకి తోస్తే కావలసిన ఎత్తుకు ఆ బరువు లేస్తుంది. మనకి వ్యవస్థ పైన చేసే పని మరియు వ్యవస్థ చేసే పని సమానమని తెలుసు కదా. ఏ యంత్రము తనంతట తనే అంటే ఏ యంత్రం కూడా దానంతట అదే శక్తిని సృష్టించలేదు. దానికి ఏదో ఒక రూపంలో శక్తిని అందిస్తే అది ఆ శక్తిని కావలసిన రీతికి మార్చుతుంది. కాబట్టి ఎంత పని చేస్తే అంత పని తిరిగి యంత్రం నుండి బయటకు వస్తుంది. మొత్తం క్లియర్గా చేసి వేరే లెక్కను చూద్దాం. చూడండి, ఒక గీతను గీస్తాను. అది ఇలా గీస్తాను. రంగు మార్చాను. దాని ఆధారం ఇక్కడ గీస్తాను. దీని మీద పైకి పనిచేసే బలాన్ని ఉపయోగిస్తాను. కుడివైపు దాన్ని కిందకి 7 న్యూటన్ల బలంతో తోస్తాను. అయితే ఈ బలాన్ని ఆధారం నుండి 35 మీటర్ల దూరంలో ఉపయోగిస్తున్నాను. అలాగే ఒక బరువును ఆధారం నుండి 5 మీటర్ల దూరంలో ఉంచాను. నేను 7 న్యూటన్ల బలాన్ని వాడి ఎంత బరువైన వస్తువును ఈ వ్యవస్థలో ఎత్తగలను? ఇన్పుట్ మూమెంట్ అవుట్పుట్ మూమెంట్కి సమానంగా ఉండాలి. అంటే
అది బలము ఇంటూ లంబ దూరము. కావున 7 న్యూటన్ ఇంటూ 35 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 5m ఇంటూ F0. F0 అన్నది బయటకు పనిచేసే బలం. F0 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 35/5 అంటే 7. కావున 7 ఇంటూ 7 49 న్యూటన్. చూడండి, ఆధారం నుండి బలము ఉపయోగించే దూరము బరువు ఎత్తే వైపు కన్నా 7 ఉంది కదా. కాబట్టి 7 న్యూటన్ల బలము నుండి 7 ఇంటూ 7 అంటే 49 న్యూటన్ల బలం పైకి పనిచేస్తుంది. అంటే ఈ ఘనాన్ని 1 మీటర్ పైకి లేపడానికి మనం 7 న్యూటన్ల బలంతో 7 మీటర్ల కిందికి తోయాలని అర్థం. అప్పుడు ఇన్పుట్ పని అవుట్పుట్ పనికి సమానమవుతుంది. మీకు ఈ వీడియోలో చెప్పిందంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో మరిన్ని యంత్ర లాభం మీద లెక్కలను చూద్దాం. కప్పీలు ఇలాంటి వాటి గురించి కూడా చర్చించుద్దాం. వచ్చే వీడియోలో కలుద్దామా మరి.